అందరికీ నమస్కారం. ఏపీ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిలప్ చేయాలో ఈ వీడియోలో అయితే చూడబోతా ఉన్నాము. మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా ఫిలప్ చేయాలని కూడా మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తారో మీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే ఇన్విజిలేటర్ అయితే ఇలాంటి ఒక ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బుక్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అయితే దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఏవేవి ఫిలప్ చేయనో ఇక్కడ చూద్దాం. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే మీకు సంబంధించిన యొక్క ఆన్సర్ బుక్లెట్ యొక్క నెంబర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు గమనించండి, ఇక్కడ ఏవైతే ఇట్లా మనకు బార్ కోడ్స్ కనిపిస్తూ ఉన్నాయో ఆ యొక్క బార్ కోడ్స్ మీద అయితే ఎటువంటి పెన్సిల్ గీత కానీ పెన్ గీత కానీ పడనివ్వకండి. ఎందుకంటే అవి అయితే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే మీకు డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క నేము, రూల్ నెంబరు, పేపర్ కోడ్, అదేవిధంగా పేపర్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ అయితే ఆల్రెడీ అయితే దానికి ప్రింట్ అయి వస్తుంది. ఇన్ కేస్ ప్రింట్ కాకపోతే మీ యొక్క నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ రూల్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా పేపర్ కూడా మీకైతే ఈ యొక్క పేపర్ కోడ్ ఏదైతే వస్తుందో మీకు క్వశ్చన్ పేపర్ దానిపైన కోడ్ ఉంటుంది. అది కూడా ఇందులో అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత మీ యొక్క సెంటర్ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒకటి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. ఇన్ కేస్ మీకు ఓఎంఆర్ షీట్ మీద ప్రింట్ అయ్యి వస్తే లేదంటే మీరే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీడియం అనమాట, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయిన్ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడనే మిస్టేక్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఏదైతే రూమ్ నెంబర్ ఉందో అది చాలామంది అయితే విడిచిపెట్టడం జరిగింది. చాలాసార్లు ఇన్స్పెక్టర్ వాళ్ళే మళ్ళీ వాళ్ళే చూసుకొని వాళ్ళే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, రూమ్ నెంబర్ అనమాట. మీరు ఏదైతే ఎగ్జామినేషన్ రూమ్ కూర్చొని ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ యొక్క రూమ్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇక్కడైతే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అనమాట. ఓకే, స్టూడెంట్ సిగ్నేచర్ అయితే మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే సిగ్నేచర్ అయితే డిఫరెంట్ పెడతారు. ప్రతి ఒక్కరు కూడా మీ హాల్ టికెట్లో ఏ విధంగా అయితే మీరు సిగ్నేచర్ చేసి ఉన్నారో ఆ విధంగానే మీ యొక్క సంతకం కూడా ఇక్కడైతే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి మనకైతే ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనమాట. ఇన్విజిలేటర్ మనకైతే వేయడం జరుగుతుంది. ఇద్దరు సైన్ చేస్తారు, ఒకరుంటే ఒకరు సైన్ చేస్తారు. ఓకే, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అయితే మనల్ని బార్ కోడ్ కనిపిస్తూ ఉన్నాయి కదా, అక్కడ ఎటువంటి గీత అయితే పడకూడదు, ఏమైతే రాయకండి. అదేవిధంగా మీరు పోగానే మీకు ఇన్విజిలేటర్ ఏవైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి రాపిస్తారో అవి మాత్రమే రాయండి. ఇతర డబ్బాలలో ఏమైతే ఫిలప్ చేయకండి. స్టెప్ బై స్టెప్ కూడా మేము 10వ తరగతి ఎగ్జామ్ కాబట్టి బీ అలర్ట్గా ఉండండి. 1-2 సార్లు అయితే టైం చూసుకొని మీరు యొక్క డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరైతే ఇక్కడ స్టిక్కర్స్ అయితే అతికేయడం జరుగుతుంది. ఆ యొక్క స్టిక్కర్స్ ఏ విధంగా అతికేస్తారు అది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టిక్కర్స్ అతికేస్తారనమాట. పిన్ పంచ్ చేసిన తర్వాత మీకైతే ఏదైతే 10th క్లాస్ సంబంధించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఖచ్చితంగా అతికేస్తారు. మీరు కూడా అతికేసుకోండి అనమాట. ఇన్ కేసు ఇన్విజిలేటర్ మిస్ అయిపోయినా కానీ మీరు పిలిచి మరి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పిలిచి మరి మేడం మాకు ఇట్లా ఈ విధంగా స్టిక్కర్స్ ఇవ్వలేరని కూడా స్టిక్కర్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఓకే, అదేవిధంగా ఈ యొక్క ఓఎంఆర్ షీట్ వచ్చేస్తే మొత్తం టోటల్గా 3 పార్ట్స్ అయితే కన్సిస్ట్ అయి ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. అదేవిధంగా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అనమాట. మీకు వచ్చేసి అయితే మీకు ఆ యొక్క ఇన్విజిలేటర్స్ అయితే ఏవైతే ఫిలప్ చేయమంటారో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయండి. ఇతర డీటెయిల్స్ అయితే అసలు ఫిలప్ చేయకండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వారు కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఓవరాల్గా మనకు ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడం జరుగుతుంది. ఈ ఇయర్లో కూడా సేమ్ ఇటువంటి ఒక ఓఎంఆర్ షీట్ వస్తుంది. కాకపోతే ఇది బ్లాక్ అండ్ వైట్ అన్నమాట. మీకు కలర్లో అయితే రావడం జరుగుతుంది. లైక్ రెడ్ కలర్ అన్న పింక్ కలర్ అయితే ఖచ్చితంగా అయితే ఒక ఓఎంఆర్ షీట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం అనమాట ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఓఎంఆర్ షీట్ ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనమాట. 3 పార్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే బీ అలర్ట్గా ఉండండి. మనకైతే ఎగ్జామినేషన్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి కాబట్టి 18th నుంచి ప్రతి ఒక్కరు కూడా బీ అలర్ట్గా ఉండి మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే ప్రిపరేషన్ చేసుకోండి. మరోసారి మన ఛానల్ తరపు నుంచి అందరికైతే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి అయితే ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ కూడా మీకు ఇంకేమైనా ఎడ్యుకేషన్ డౌట్స్ కావాలంటే కూడా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ నేమ్ అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.